రాజ్యాంగ రాజకీయ విశ్లేషకుడిగా మాత్రమే నేను ఈ ప్రశ్న చూస్తాను. యాక్చువల్గా ఐ డోంట్ లైక్ టు కామెంట్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనమాట. బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాష్ రాజ్. ఇక్కడ వీళ్ళు ఎవరు వ్యక్తులని నేను చూడను, ఎవరు ప్రశ్నించారు, ఎవరు వేరే వ్యక్తిని చేశారు, పేర్లు కూడా ఎత్తకుండా చెప్తాను. కానీ ఇక్కడ భారతదేశంలో ప్రశ్నించే వాళ్ళు తక్కువైపోయారు. భారతదేశంలో ఎప్పుడూ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా భారతదేశంలో నైమిషారణ్యం అని, బదరికాశ్రమం అని, భారత సంస్కృతిలో కూడా ప్రశ్నించే వాళ్ళని ఎప్పుడూ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సీత పాతివ్రత్యాన్ని ప్రశ్నిస్తాడు ఒకళ్ళు, కానీ కొలువులో లక్ష్మణుడు కోపం పడతాడు, కానీ రాముడు శ్రీరామచంద్రుడు ఆపుతాడు. ఆయన ప్రశ్నించేదాన్ని ప్రశ్నించనివ్వండి, వాళ్ళు సామాన్యులైనా వాళ్ళ ప్రశ్నించే హక్కు ఉంది, లేకపోతే నేను రాజ్యంలో చేయడానికి లేదని లక్ష్మణుడు పక్కన పెట్టి ప్రశ్నింపజేస్తాడు. ఆయన సీత మీదే క్వశ్చన్ రంగిస్తారు, మనకు తెలుసు రామాయణంలో. మరి అంత ఫ్రీడమ్ రాముడు ఇచ్చాడు కదా, భారత సంస్కృతిలో ఉంది కదా. తర్వాత జనకుడు కొలువులో ఉమెన్ కూడా ప్రశ్నిస్తారు, యజ్ఞవాల్కాయని ప్రశ్నిస్తుంది గరి. అప్పుడు అందరూ భయపడుతూ ఉంటారు, కానీ ప్రశ్నించండి అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రశ్నించే లక్షణమే భారత సంస్కృతిని సజీవ సంస్కృతిగా మార్చింది. అరే బండ్ల గణేష్ ఇక్కడ వీళ్ళ విషయంలో ఇంత లోపలికి వెళ్ళాలండి, అంత లోపలికి వెళ్ళాలి. ఇలాంటి భారత సంస్కృతిలో ఉన్న ఒక లక్షణాన్ని తీసుకుని భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రజాస్వామ్యం ఎప్పుడూ కూడా వర్కౌట్ అవ్వదు. అది వెస్టర్న్ డెమోక్రసీలో ఉంటుంది. ఇటు చైనాలో ప్రశ్నించే వాళ్ళు లేరు. ఇప్పుడు 37వ తియాన్మెన్ స్క్వేర్ అక్కడ మాట్లాడడానికి కాదు కదా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకోవడానికి కూడా దిక్కులేదు. నార్త్ కొరియా పరిస్థితి చూడండి ఎలా ఉందో, వేరే దేశాలు చూడండి. భారతదేశంలో ఆ పరిస్థితి లేదు. రాజ్యాంగం అన్ని కల్పించింది. ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు కరువయ్యారు, ప్రశ్నించే వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు చాలా చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్న మంచిదా కాదా అని నేను చెప్పను, కానీ ఆ ప్రశ్నించే లక్షణాన్ని నేను ఆదరిస్తా. ఆ ప్రశ్నించే లక్షణం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ రాజ్యాంగపు హక్కు అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. అది ఎవరిని ప్రశ్నిస్తారు? ప్రకాష్ రాజ్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని ప్రశ్నించడం ఏంటి? ప్రకాష్ రాజ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజ్ వెళ్ళి ప్రశ్నించే హక్కు ప్రతి సామాన్యుడికి ఉంది. ఆ హోదా సంబంధంలే, ప్రాంతానికి సంబంధంలే, మతానికి సంబంధంలే, కులానికి సంబంధంలే. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ప్రశ్నించే హక్కు ఉంది. చూడండి, ఒక చిన్న విద్యార్థి సిబిఎస్ఈలో జరిగిన ఒక చిన్న స్కామ్ను ఒక అద్భుతంగా భారతదేశంలో తీశారు. అది ప్రశ్నించే లక్షణం. ఆ ప్రశ్నించే లక్షణం ఉంటే భారతదేశం వండర్స్ ఆఫ్ ది వండర్ జరుగుతుంది, ప్రజాస్వామ్య సౌభాగ్యం జరిగింది. మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నించారు. ఈ ప్రశ్నించింది ఏదైనా బండ్ల గణేష్ గారు సమాధానం చెప్పే హక్కు కూడా ఉంది. దాన్ని చర్చ అంటాం. ఇప్పుడు బండ్ల గణేష్ గారికి ప్రకాష్ రాజ్ గారికి మధ్యలో జరిగింది చర్చ. దాన్ని అందరూ గమనిస్తున్నారు, ఇంకా ఇన్వాల్వ్ అవుతారు. దీన్నే ఆర్గ్యుమెంటేటివ్ ట్రెడిషన్ అంటారు. ఇలాగే ఉండడం వల్లే మనకు వేదాలు పుట్టినాయి, ఉపనిషత్తులు పుట్టినాయి. ఈ ప్రశ్నించే లక్షణం ప్రపంచానికి నేర్పింది ఉపనిషత్తులు. వాట్ ఈజ్ గాడ్ అనేది ప్రశ్నించేదే నైమిషారణ్యంలో జరిగింది. ఈ చర్చ అనేది ఉత్తమం. కాబట్టి బండ్ల గణేష్ గారి మధ్యన ఈయన మధ్యన జరిగింది అద్భుతమైన చర్చ అండి. అందరూ పార్టిసిపేట్ చేయాలి, ఈ చర్చ కొనసాగాలి. కానీ ఈ చర్చ పక్కన పట్టకూడదు. ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఈ ప్రశ్నించేటప్పుడు ఆ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పకుండా మాట్లాడిన ఒక మాట చాలా చాలా తప్పు. అది రాజ్యాంగ విరుద్ధం, అది భారత సంస్కృతికి విరుద్ధం. ఆయన ఏమన్నారంటే, నువ్వు తమిళ వాడువో, లేకపోతే కన్నడీగవో, లేకపోతే ఆంధ్ర వాడువో, తెలంగాణ వాడువో తెలుసుకో. అసలు ప్రశ్నించడానికి తమిళియన్ అవ్వాలా, ప్రశ్నించడానికి కన్నడీగా అవ్వాలా, ప్రశ్నించడానికి ఇది అవ్వాలా? ఆర్టికల్ 16 ప్రకారం అసలు ప్రాంతీయాలు వీటి మధ్యన అసలు డిస్క్రిమినేషనే ఉండకూడదని చెప్పింది. అఫ్కోర్స్ అది ప్రభుత్వానికి చెప్పింది, కానీ ప్రతి పౌరులు కూడా ఫాలో అవ్వాలి కదండి, అవ్వాలి కదా. కాబట్టి ప్రకాష్ రాజ్ గారు ఏ ప్రాంతానికి చెందినా భారతదేశంలో ఎవరినైనా ప్రశ్నించే హక్కు సామాన్యుడిగా ఉంది. కాబట్టి ఆయన ప్రశ్నించే హక్కుని ప్రశ్నించారు బండ్ల గణేష్ గారు. ఆయన ప్రశ్నించిన దానికి సమాధానం కాదు, ఆయన ప్రశ్నించే హక్కుని ప్రశ్నించారు. కాబట్టి బండ్ల గణేష్ గారు ఇప్పుడు నిష్పాక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా, భారత సంస్కృతికి అనుకూలంగా, రామాయణ మహాభారతాలకి నైమిషారి వాటి అన్నిటి పరంగా నేను మాట్లాడితే బండ్ల గణేష్ గారు ఇమ్మీడియట్గా అపాలజీ చెప్పాల్సిందే. ఏ ప్రాంతం వాడు ప్రశ్నించడం అనే మాట చాలా తప్పు. కాబట్టి బండ్ల గణేష్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు సినీ ఫీల్డ్ నుంచి వచ్చారా, ఈ ఫీల్డ్ నుంచి వచ్చారా, ఆ ఫీల్డ్ నుంచి వచ్చారా కాదు. ఒక కూలి పని చేసే ఒక వ్యవసాయదారుడు కూడా ప్రశ్నించవచ్చు. ఏ వృత్తి అనేది ఇక్కడ నేను మాట్లాడడంలే. అసలు మనం చేసే వృత్తిలో ఏంటి? ఇప్పుడు తమిళియన్ సినిమాలు చూస్తే ఒక జై భీమ్ లాంటి మూవీ, భారతీయుడు మూవీ, ఒక అపరిచితుడు మూవీ, జై భీమ్ చూడండి ఎంత మెసేజ్లు ఇస్తున్నాయి. బట్ ఇక్కడ తెలుగులో ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నాయి? ఇక్కడ తెలుగు తమిళ సినిమాలే చూడండి,
అసలు తమిళ సినిమాలు ఇక్కడ మెసేజ్ అనేది ఇంపార్టెంట్. ఒక అమ్మని ఏమే అని పిలిచి ఇలా పిలిచే విధంగా సినిమాలు అంటే ప్రజలకు కూడా మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి. పోలీసు వ్యవస్థని ఉద్ధరించే విధంగా పోలీస్ పాత్రలు ఉండాలి. ఒక రాజ్యాంగంలో ఇలాంటి పాత్రలు మనం బేరీజ్ వేయండి తమిళనాడుకి తెలుగు సినిమాలకి. నేను అంటున్నాను కాదు, ఇప్పుడు ఇంకా లోతుకి వెళ్ళక్కల. కాకపోతే ఇక్కడ అడిగితే ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నించే లక్షణాన్ని క్వశ్చన్ చేయకూడదు. ఆయన ప్రశ్నించిన తీరులో ఉన్నదాన్ని విమర్శించాలి, కానీ ఆయన ప్రశ్నించే హక్కునే మీరు క్వశ్చన్ చేశారు. కాబట్టి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే మీరు అపాలజీ చెప్పాలి. నేను నిష్పాక్షపాతంగా ఈ విషయాన్ని అయితే మాట్లాడుతున్నాను.